మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినుచున్న దేవుని బిడ్డలందరికీ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము అనగా 19వ తేదీ మార్చి మాసం 2024వ సంవత్సరం మంగళవారం దినపు ధ్యానాంశము విజయవంతమైన జీవితము. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదినము అందించబడుతున్న ఆత్మీయ వర్తమానాల ద్వారా మీరెంతగానో ఆశీర్వదింపబడుతున్నారని, ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ప్రియులారా, ఈ సమయంలో ప్రార్థించుకుని దేవుని సహాయము చేత వాక్య ధ్యానంలోనికి వెళదాం. తలలు వంచండి, కండ్లు మూసుకోండి, ప్రార్థించుకుందాం. శక్తివంతుడా, ప్రేమ కలిగిన దేవా, మహాగణుడా, గొప్ప తండ్రి, మీ ప్రేమను బట్టి వందనాలయ్యా. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయటానికి అయా మీరిచ్చేటువంటి జీవార్థమైన మాటలు వినుటకు కృప దయచేస్తున్నారు. అయా, ఎన్నికలేని మమ్ములను క్రీస్తు ప్రభు రక్తంలో కడిగి పరిశుద్ధపరిచిన దేవా, మీకే మహిమ ఘనత ఆరోపిస్తున్నాం. అనునిత్యము ఉదక స్నానము చేత మమ్మను బలపరిచి పరిశుద్ధులుగా, పవిత్రులుగా, మీ వారసులుగా క్రీస్తు ప్రభు స్వారూప్యంలో నడిపించడానికి కృపనిస్తున్న దేవా, మీ ప్రేమను, మీ సంకల్పాన్ని ఎరిగి ఉండే జ్ఞానమును, సామర్థ్యమును దయచేయండి అయ్యా. ఆత్మకార్యంలో మేలు పొందుట కృప దయచేస్తున్నారు. మారు మనసు రక్షణ లేని హృదయాలను కదిలించండి అయ్యా. మీ దాసునిగా నన్ను మరుగుపరిచి కేవలం వాక్యమును మాత్రమే బయలుపరిచి తద్వారా మీరే మహిమ ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈరోజు అనుదిన జీవితాలకి ఉపయుక్తమైనటువంటి విజయవంతమైన జీవితం అనే పాఠాన్ని మనం నేర్చుకోబోతున్నాం. జీవితంలో ప్రతి వారు కూడా వారి వారి రంగాల్లో జీవితం విజయపదంలో నడవాలని ఆశపడుతూ ఉంటారు. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు వారు కలిగిన లక్ష్యాల్లో ఎప్పుడూ విజయవంతంగా ఉండాలని, అది చదువుకునేవారే కానీ, ఉద్యోగస్తులే కానీ, వ్యాపారస్తులే కానీ, ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా వారు ఆ రంగంలో విజయం సాధించాలి అనే ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే జీవితంలో ఉండేటువంటి ఒక లక్ష్యం అనేది విజయవంతమైన, సంతోషకరమైన జీవితం కోసం మనిషి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే జీవగ్రంథమైన బైబిల్ మనిషి సంతోషంగా ఉండడానికి అవసరమైనటువంటి ప్రతి విషయాన్ని కూడా గ్రంథంలో పొందుపరచడం జరిగింది. చాలామంది వాక్యం అంటే అది కేవలము ఆత్మ సంబంధమైన విషయము అంతవరకే అనుకుంటారు. కానీ వాక్యము నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క కుటుంబాన్ని, నీ యొక్క వనరులను, నీ ఆదాయాన్ని, నీ కుటుంబాన్ని ప్రతిదీ కూడా చక్కపరిచి క్రమపరచటానికి ఉపయుక్తమైనటువంటిది. అందుకని దేవుని వాక్యాన్ని ఈరోజు మనం ముఖ్యంగా సామెతల గ్రంథంలో వెళ్ళినప్పుడు ఇక్కడ విజయవంతమైన జీవితం కొరకు దేవుని ప్రణాళిక ఎలా ఉందనే విషయాన్ని మనం వివరంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా జ్ఞానము కలగచేసేటువంటి మార్పు ఏమిటయా అంటే మనం 3 విషయాలను మనం చూడొచ్చు. జ్ఞానం కలిగిన వారు జ్ఞానంతో చేసే పనులు ఏమిటయా అంటే మొదటిగా దేవునితో, రెండుగా ప్రజలతో, మూడవదిగా మనతో మనకుండేటువంటి సంబంధము మెరుగుపరచబడాలి. ప్రియులారా, గమనించండి, జ్ఞాన అభ్యాసం అనేటువంటిది 3 రీతులుగా పనిచేస్తుంది. ఈ 3 రీతులుగా మనిషి విజయవంతమైన జీవితం జీవించటానికి ఉపయుక్తంగా ఉంటుంది. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుని ఎడల మన జీవితాన్ని గురించి మనం సామెతల గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చి తెలివియే వివేచనకు ఆధారము అన్నారు. కనుక జ్ఞానం చేసే పని ఏమిటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము అని చెప్పబడుతుంది. లోకంలో చాలామంది జ్ఞానవంతులుగా, సైంటిస్టులుగా, విద్యాధికులుగా, తెలివైన వాళ్ళుగా, వ్యాపారవేత్తలుగా పేరు గణించిన వారు చాలామంది ఉన్నారు. కానీ అందరూ కూడా దేవుని విశ్వసిస్తున్నారంటే చాలామంది దేవుని ఎరగని వారు, అసలు దేవుడే లేరనేటువంటి వారు, వివిధమైన ప్రతిమలను దేవులుగా కొలిచేవారు కూడా చాలామంది ఉన్నారు. అయితే వారి జ్ఞానము వారిని ఎక్కడికి నడిపిస్తుంది? వారి జ్ఞానము వ్యర్థమైపోయింది కదా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండితే జ్ఞానమునకు మూలము అన్నారు. జ్ఞానం కలిగిన వాడు చేసే పనేమిటయ్యా అంటే రాబో కాలమునకు తన జీవానికి అవసరమైనటువంటిది. ఉదాహరణకు అనుకుందాం, ఒక వ్యక్తి చాలా తెలివైనటువంటి వ్యక్తి. ఆ తెలివైనటువంటి వ్యక్తి తన వ్యాపారాన్ని సంపాదించి విస్తారమైన ఆస్తిని సంపాదించాడు. కానీ తను ప్రాణం పోగొట్టుకుంటే తనకు ఉపయోగమేముంది కదా. ఇలాంటి వారిలో అలెగ్జాండర్ గురించి మనం చూస్తూ ఉంటాం. అతడు ప్రపంచాన్ని జయించినప్పటికీ చిన్న వయసులోనే ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. అలాగే ఇప్పుడు ఈ తరంలో కూడా మనం ఎక్కువగా వినవచ్చేది స్టీవ్ జాబ్స్. మనం ఉపయోగించే ఐఫోన్ కనిపెట్టినటువంటి ఆయన ఎంతో సంపాదించాడు. పేరు, కీర్తి, ధనము అన్నీ సంపాదించాడు. కానీ అతడు కూడా చిన్న వయసులోనే క్యాన్సర్ వ్యాధితో మరణించారు. విచారకరం కదా.
వాక్యం చెప్తుంది, ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏం ఉపయోగం? కనుక ప్రియులారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అన్నారు. నువ్వేదైనా ఒక సంస్థలో, ఒక కంపెనీలో పనిచేసేటప్పుడు అక్కడ ఉండేటువంటి అధికారి లేక యజమానుడు ఉన్నప్పుడు ఆ యజమానునితో ఆ సమక్షంలో నువ్వు పనిచేసేటప్పుడు నువ్వు అక్కడ ఉండేటువంటి తోటి పని వారితో అందరితో సఖ్యతగా, ప్రేమతో, అన్యోన్యంగా ఉంటున్నావు, కానీ యజమానుడితో సఖ్యతగా ఉండలేదు. అప్పుడు నేను తెలివైన వాడు అంటారా, తెలివి తక్కువ వాడు అంటారా? అక్కడ ఉండేటువంటి అన్ని బంధాలు చక్కగానే నిర్వర్తిస్తున్నారు. తోటి పనివారు, నీకంటే తక్కువ పని వాళ్ళతో చాలా ప్రేమగా ఉంటున్నావు, కానీ నీ అసలైనటువంటి పనివానితో, యజమానితో నువ్వు సఖ్యతగా లేనప్పుడు నువ్వు తెలివైన వాడు ఎందుకు అవుతావు? తెలివైన వాడు చేసే పని యజమానునితో సఖ్యత కలిగి ఉండాలి. ఎందుకంటే అతనే నీకు జీతం ఇచ్చేవాడు, అతనే నీకు పదోన్నతి కల్పించేవాడు, అతడే నిన్ను హెచ్చించేవాడు. గనక నీ తెలివితేటలుంటే యజమానితో సఖ్యత కలిగి ఉండటం అనేది ముఖ్యమైనది. కనుక యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానమునకు మూలం. అంటే జ్ఞానం కలిగిన వాడు చేయవలసిన పని ఏమిటయ్యా అంటే, ఈరోజు చాలామంది వ్యాపారంలో నమ్మకంగా ఉంటున్నారు, వారి స్నేహితులతో నమ్మకంగా ఉంటున్నారు, వ్యాపార భాగస్వాములతో నమ్మకంగా ఉంటున్నారు. కానీ నువ్వు తెలివైన వ్యక్తివి అయితే నీవు భయభక్తులు కలిగినటువంటి సంబంధం ఏమిటంటే, నిన్ను సృజించినవాడు, నిన్ను పోషించినవాడు, నీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని కల్పించేవాడు. ఈరోజు నువ్వేదైతే అనుకుంటున్నావో వాటన్నిటినీ అనుగ్రహించేవాడు ఆయనే. ఆయన మర్చిపోయి మనిషి ఈరోజు లోకంలో సంతోషంగా ఉన్నాను అనుకుంటున్నాడు. రేపు మరణిస్తే శారీరకంగా నీ ఆత్మను తీసుకువెళ్ళేది ఆయనే. కనుక శాశ్వతమైనటువంటి స్థితిని కలిగించే దేవుని విడిచి అల్పకాలమైన విషయాలు వెంబడి పరిగెట్టేవారు. ఈరోజు భూమి మీద నీ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించావా? ఒకనాటి కూలిపోయేదే కదా. ఒకవేళ ఈరోజు బలమైనటువంటి కీర్తి ప్రతిష్టలు ప్రజల్లో సంపాదించావా? ఒకనాటికి ఇదంతా పోయేదే కదా. కానీ నీలో శాశ్వతంగా నిత్యత్వాన్ని గురించి బైబిల్ గ్రంథం చెప్తుంది. నువ్వు మరణించిన తర్వాత నీ ఆత్మ ఉండేటటువంటి ఒక స్థితిని గురించి చెప్తుంది. కనుక తెలివైన వాడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారు. ఇది జ్ఞానమునకు మూలం. తెలివైన వారు చేసే పని ఏమిటయ్యా అంటే, నిన్ను సృజించిన సృష్టికర్తతో భయభక్తులు కలిగి జీవించటమే నిజమైన తెలివితేటలు. లోకంలో కొన్నిసార్లు జ్ఞానం అని పిలువబడేది దేవుని ఎదుట జ్ఞానంగా ఉండదు కదా. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో యెహోవా జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుంచి వచ్చును అన్నారు. కనుక దేవుడే జ్ఞానం ఇచ్చేవాడు. దేవుడిచ్చిన జ్ఞానము శాశ్వతమైనది, ఉపయుక్తమైనది, మేలుకరమైనది, పవిత్రమైనది, రమ్యమైనదిగా గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఈరోజు లోకంలో చాలామంది మోసగాళ్ళు ఉంటారు కదా. అబద్ధం చెప్పటానికే అసలు తెలివితేటలు కావాలి, మోసం చేయటానికే తెలివితేటలు కావాలి, దొంగతనం చేయటానికే తెలివితేటలు కావాలి. వాళ్ళు ఎంతో తెలివైన వారు. మనుషుల్ని ఎలా బురిడి కొట్టించాలో, మనుషుల దగ్గర లేకపోతే బ్యాంకులు మోసం చేసేవారు, ప్రభుత్వ పథకాలను మోసం చేసేవారు. ఎన్నో వింతైనటువంటి తెలివితేటలు మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ తెలివితేటలని చెప్తామా చెప్పండి? మోసపూరితమైన వాటిని తెలివితేటలని చెప్పలేం కదా. నీకు తెలివితేటలు అనగా అది నీకు మేలుకరంగా, ఇతరులకు హాని కలిగించినటువంటిదిగా, నీకు శాశ్వతమైన ఆనందాన్ని కలిగించేదే నిజమైనటువంటి తెలివితేటలైనటువంటి పని. కనుక జ్ఞానము యెహోవా ఇచ్చెను అనే మాట మనం చూస్తే లోకంలో చెప్పబడుతున్నటువంటి జ్ఞానాలన్నీ కూడా జ్ఞానంగా చెప్పబడలేదు. ఈ విషయంలో మొదటిగా తెలివైన జ్ఞానవంతమైన జీవితము దేవునితో సంబంధం అవసరమని, ఆ జ్ఞానము దేవుడిచ్చేటువంటిదని మొదటగా మనం తెలుసుకున్నాం. అలాగే విజయవంతమైన జీవితంలో రెండవ అంశము ఇతరులతో మనకు ఉండేటువంటి సంబంధాన్ని గురించి కూడా ఈ జ్ఞానం బోధిస్తుంది. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 20వ వచనంలో, నీతి మార్గమందు న్యాయ మార్గమందు నేను నడుచుచున్నాను అన్నారు. ప్రియులారా, నీతి మార్గము న్యాయ మార్గము అన్నారు. మనిషి ఎవరిని అన్యాయం చేయగలడు చెప్పండి? సాధారణంగా మనిషి దేవుణ్ణి ఎవరిని అన్యాయం చేయగలడా? వాక్యం చెప్తుంది, మోసపోకుడి అన్నారు కదా. మోసపోతే దేవుని అన్యాయం చేసే పద్ధతి, సామర్థ్యము, తెలివితేటలు మనిషికి లేవు. కానీ మనిషికున్న తెలివితేటలతో తోటి మనిషిని అన్యాయం చేయగలుగుతాడు. అంటే ఇక్కడ నీతి మార్గమందు న్యాయ మార్గమందు నేను నడుచుకున్నాను అన్నారు. ఒక వ్యక్తి నీతి న్యాయ మార్గాల్లో నడుచుకోవటం వల్ల ముఖ్యంగా ఎవరికి ఉపయోగం? మనం అనుకుందాం, ఈరోజు దేశంలో ప్రభుత్వాలు లేకపోతే రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు చాలామంది అన్యాయము, అక్రమము చేసేటువంటి వారు. దానివల్ల ఎవరు నష్టపోతున్నారు? సామాన్య ప్రజలు నష్టపోతున్నారు. నిరుద్యోగము, అవినీతి, మరొకటి పెరిగిపోవటానికి గల కారణం ఏమిటంటే నీతి మార్గమందు న్యాయ మార్గమందు నడవకపోవటమే. ఎక్కడైతే నీతి న్యాయం లేదో,
నీతి న్యాయం లేనటువంటి చోట జరిగేటువంటి నష్టం ఏంటో మనం చూస్తున్నాం. అందుకే దేవుడు ఈ శాసనాన్ని, అంటే జీవగ్రంథం ద్వారా ఇచ్చినటువంటి ఈ శాసనాలు మానవులకు ఉపయుక్తంగా ఉండాలని, అంటే ఒక మనిషి యథార్థంగా అనుకుందాం, ఒక అధికారి, ఒక ప్రభుత్వ అధికారి తన యథార్థంగా ప్రవర్తించటం వల్ల తన కింద ఉండేటువంటి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఒకవేళ అతడు స్వార్థపరుడుగానో లంచగొండిగానో ఉన్నాడు అనుకోండి, ఎంతోమంది నష్టపోవటం అనేది మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుడు ప్రజలను ఇలాగా నియమించటానికి గల కారణం ఏమిటాయంటే, యథార్థవంతులుగా ఉండటం బట్టి సమాజము సక్రమంగా జరగటానికి, తద్వారా దేవుని దయను పొందుకోవటానికి అవకాశం ఉంటుంది. అన్యాయ మార్గంలోకి వెళ్ళేటటువంటి వాడు మోసపోవటాన్ని, నష్టపోవటాన్ని మనం చూస్తూ ఉంటాం. సామెతల గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూస్తే, నా కుమారుడా, నా మాటలు మనసునుంచుకొనుము, నా ఆజ్ఞలు నీ యొద్ద దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞలు నీవు మనసునుంచుకుని ఎడల, నీ కనుపాపు వలె నా ఉపదేశము కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు అన్నారు. చూసారా? అంటే కీడును విత్తి మేలెప్పుడు కొయ్యలేం, ఏది విత్తుతావో అదే వస్తుందని వాక్యం చెప్తుంది. అందుకని ఇక్కడ చూస్తే, నీవు బ్రతుకుదువు, నీ కనుపాపు వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల, దేవుడు ఇతరులతో నీతి న్యాయాలతో ప్రవర్తించమన్నారు. అలా ప్రవర్తించటం వల్ల నీవు బ్రతుకుదువు, నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయ పలక మీద వాటిని వ్రాసుకొనుము. ఇలా చెబుతూ దేవుడు ఇతరులతో సంబంధ విషయంలో ఇతరులు మన వల్ల నష్టపోకూడదు, మనము శ్రేయస్కరంగా ఉండాలి అనే విషయాలను గురించి దేవుడు చెప్తున్నారు. అనగా విజయవంతమైన జీవితంలో మనిషి మొదటిగా దేవునితో, రెండవది ఇతరులతో నీతి న్యాయాలతో ప్రవర్తించటం వల్ల అతడు సంతోషకరమైన జీవితాన్ని కలిగి ఉంటారు. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే, మనతో మనకుండేటువంటి సంబంధం, అంటే మనిషి దేవునితో సఖ్యతగా భయభక్తులతో ఉండాలి, ఇతరుల వ్యక్తులతో న్యాయార్థమై ఉండాలి. మనతో మనం ఎలా ఉండాలని చెప్తూ సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనంలో, నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము అన్నారు. ప్రియులరా, అంటే మనం అన్నీ చక్కబెట్టి మనల్ని మనం సరిచేసుకోకపోతే ఉపయోగమే ఉంది కదా? ఇతరుల కంటే మనల్ని మనం ఎప్పుడు కూడా సరిచేసుకుంటూ ఉండాలి. ఇక్కడ మనం చూసినప్పుడు, నీ హృదయమును భద్రముగా కాపాడుకో, నీ హృదయంలో నుంచి జీవధారలు బయలుదేరును గనక నిన్ను నువ్వు సరిచేసుకో, నీ దృష్టిని సరిచేసుకో, ఎప్పటికప్పుడు సరిదిద్దబడాలి. ఎక్కడికైనా ప్రయాణం వెళ్ళేటప్పుడు 2 విషయాలు బాగోవాలి. అదేమిటయ్యా అంటే, వెళ్ళే దారి రోడ్డు కూడా బాగోవాలి, మన వాహనం కూడా బాగోవాలి. మన వాహనం బాగుండి రోడ్డు బాగోకపోతే ఉపయోగం ఏముంది? లేదా రోడ్డు బాగుండి మన వాహనం బాగోకపోతే ఉపయోగం ఏముంది? అందుకని ఆత్మీయ జీవితాల్లో పాఠాలే నిత్య జీవిత పాఠాలు కూడా మనం ఆలోచన చేస్తే, మనము దేవునితోనూ ఇతరులతోనూ మన పరిస్థితి ఎప్పటికప్పుడు సరిగా ఉండులాగున, అంటే వీటన్నిటినీ దేవుడిచ్చు జ్ఞానము చేత సరిదిద్దబడినట్లయితే విజయవంతమైన జీవితాన్ని పొందుకోవటానికి అవకాశం ఉంటుంది. ప్రియులరా, ఈ పాఠంలో, ఈ సిరీస్లో మనం ఈ 3 విషయాలను గురించి వివరంగా ధ్యానించబోతున్నాం. మరొకసారి చెప్తున్నాను. మొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట, అలాగే ఇతరులతో మనకుండే సంబంధము, మనతో మనకుండే సంబంధం. ఈ 3 విషయాలే మానవ జీవితాన్ని విజయవంతమైన జీవితంలోనికి నడిపిస్తాయని మనం చూసాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే, దేవుని యందు భయభక్తులు, అంటే దేవునితో ఉండేటువంటి సంబంధాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, దేవునితో మన సంబంధం ఎంత బలంగా ఉంటుందో మన జీవితం కూడా అంత విజయవంతంగా సంతోషంగా ఉంటుంది అనే విషయాలు మనం చూడొచ్చు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం ఏమిటాయి అన్నట్లయితే, ఆయన మాటల యందు మొట్టమొదటిగా మనము శ్రద్ధ కలిగి ఉండాలి. ప్రియులారా, గమనించండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటానికి మొట్టమొదటి విషయం, ఆయన మాటల యందు శ్రద్ధ కలిగి ఉండాలి. ఒకసారి సామెతల గ్రంథం 3వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుతున్నాను, గమనించండి. నా కుమారుడా, నా ఉపదేశము మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవనంతో గడుచు సంవత్సరములను నీకు శాంతిని నీకు కలుగచేయును. దయను సత్యమును ఎన్నడూను విడిపోనీకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందు మానవుల దృష్టి యందు నీవు దయ పొంది మంచివాడు అనిపించుకుందువు అన్నారు. పిల్లరా, ఇక్కడ దేవుని ఉపదేశాలు దీర్ఘాయువు సుఖజీవనంతో గడుచు సంవత్సరాలు మనకిచ్చును అన్నారు. దేవుని మాట శ్రద్ధగా వినాలి. మనం ఈ మొదటి వచనంలో మనం చూసినప్పుడు, ఆయన ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొనుము అన్నారు.
దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఆయన శాసనాలు వినేటువంటి ఆసక్తి కావాలి. మనం ఏదైనా దేవుని యొక్క చిత్తంలో జీవించాలి అనుకుంటే ఆయన శాసనాలు మనకు మొదటగా తెలియాలి. తెలియకుండా మనం ప్రవర్తించలేం. అందుకని మొదటగా మానవ జీవితంలో మేలుకరమైన విజయవంతమైన జీవితానికి దేవుని వాక్యాన్ని, దేవుని మాటలు వినేటువంటి శ్రద్ధ కావాలి. ఎప్పుడైతే ఆ మాటలు వింటామో ఆ మాటల ద్వారా మంచి ఫలితాన్ని మనం పొందుకోగలుగుతాం. చాలాసార్లు మన జీవితాల్లో దేవుని వాక్యం అనేది నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. దేవుని వాక్యంలో వ్రాయబడిన, పొందుపరచబడిన విషయాలు నీ ఆరోగ్యం కొరకు, నీ యొక్క వనరుల కొరకు, నీ కుటుంబం కొరకు ప్రతి విషయాన్ని కూడా దేవుడు వాక్యంలో లిఖింపచేశారు. నేను దేవుని వాక్యాన్ని ఎందుకు శ్రద్ధగా వినాలి అనంటే, ఈరోజు చాలామంది చూస్తూ ఉంటాం, వారి జీవితాల్లో కొన్ని నిర్ణయాలకు వెళ్ళినప్పుడు వారు నష్టపోయి తర్వాత కాలంలో బాధపడిన వారిని మనం చూస్తూ ఉంటాం. కొంతమంది నిర్ణయం తీసుకున్నాక సరిగా తీసుకోలేదని విచారము, బాధ కలిగిన వారిని ఎంతమంది చూడట్లేదు. వివాహ విషయాల్లో నిర్ణయాలు, ఉద్యోగ విషయాల్లో, ఆస్తి విషయాల్లో, గృహ నిర్మాణ విషయాల్లో చాలా నిర్ణయాల్లో వారి నిర్ణయాలు తీసుకుని తర్వాత అయ్యో మేము ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం, మేము నష్టపోయామని బాధపడే వాళ్ళని చాలామందిని మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుని వాక్యం చెప్పేది ఏమిటయ్యా అంటే, మొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని నీవు శ్రద్ధగా విన్నట్లయితే దేవుని వాక్యము ఆత్మీయ నడిపింపుగా ఉంటుంది. దేవుని వాక్యము అనుభవాన్ని దయచేస్తుంది. దేవుని వాక్యము జ్ఞానాన్ని దయచేస్తుంది. అందుకని మనం మొట్టమొదటిగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే నీ విజయవంతమైనటువంటి సంతోషకరమైన జీవితానికి విజయ రహస్యం ఏమిటయ్యా అంటే, మొదటిగా దేవుని వాక్యాన్ని మనము శ్రద్ధగా వినాలి. 4వ అధ్యాయం 10వ వచనం కూడా చూస్తే, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం, నా కుమారుడా, నీవు ఆలకించి నా మాట అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్వంతుడు వగుదువు అన్నారు. ప్రియులారా, దేవుని మాట ఆలకించటంలో దీర్ఘాయుష్ ఉందా అని అంటే, ఈరోజు కాలము రాకమునిపై చనిపోయేవారు ఎంతోమంది ఉన్నారు. కారణం ఏమిటాయి అంటే, కొంతమంది ప్రమాదాలకు గురవుతున్నారు, కొంతమంది హెచ్చరికలు పెడచెవును పెడుతున్నారు, కొంతమంది వ్యసనాలు పాలవుతున్నారు, కొంతమంది అన్యాయమైన మార్గానికి వెళుతూ ఉన్నారు, కొంతమంది అక్రమమైన మార్గానికి వెళుతూ ఉన్నారు. దీర్ఘాయుషును కోల్పోవటానికి గల కారణం ఏమిటయ్యా అంటే, దేవుని మాట వినకపోవటాన్ని గురించి మన లోకంలో ఎన్నో ఉదాంతాలు మనం చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి ఒక బలహీనతకు లోనవుతున్నప్పుడు దేవుని వాక్యము ఆ బలహీనతను ఎందుకు ఖండిస్తుంది? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఈరోజు చాలామంది, అయ్యా నేను ఒకప్పుడు భయంకరమైనటువంటి మద్యపానం తాగే వ్యక్తిని, నేను మానేశాను, సంతోషం. ఎవరికి మేలు? అదేదో గొప్పగా చెప్తూ ఉంటారు, దేవునికి ఏదో మేలులాగా. లేదు, అది నీ కొరకు మేలు. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతున్నావు. ఒకవేళ ఆ వ్యసనంలోనే ఉంటే ఈ పాటికి మరణించుండేవాడు కదా. ఆలోచన చేయి. చాలామంది వారికి ఉండేటువంటి వ్యసనాలు ఈరోజు రకరకాలైనటువంటి వ్యాపకాలు, మోసాల్లో ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు, కక్షలు పెంచుకుంటూ ఉన్నారు. మనం తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు ధనమును ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి తమను తామే పొడుచుకున్నారు అన్నారు. అవునా కదా? ఈరోజు లోకంలో ఎంతమంది చూడట్లేదు? అప్పులు పాలయ్యి ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు, బెట్టింగ్లోకి వెళ్ళి, జోదంలోకి వెళ్ళి నష్టపోయి ఏం చేయాలో తెలియక స్థాయికి మించి అప్పులు చేసి రకరకాలైనటువంటి వ్యాపకాల్లో అన్ని రకాలుగా నష్టపోయి ప్రాణాలు ఆత్మహత్య చేసుకునేవారు. అంటే వారందరూ తమను తాము పొడుచుకుంటున్నారు. ఎందుకనంటే దేవుని మాట శ్రద్ధగా వినకపోవటం వల్ల వారు దీర్ఘాయుష్ను కోల్పోతున్నారు కదా. ప్రియులారా, ఈరోజు అక్రమ సంబంధాల్లో ప్రాణాలు కోల్పోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పండి. దేవుని వాక్యం ఖండిస్తుందా లేదా? అక్రమ వ్యాపారాల్లో చాలామంది స్మగ్లింగ్లో ప్రాణాలు కోల్పోయేవారు ఉన్నారు. కారణం ఏమిటంటే దేవుని మాట వినకపోవటమే. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవటానికి, సంతోషకరమైనటువంటి జీవితానికి రహస్యాన్ని జీవగ్రంథం తెలియపరుస్తుంది. దేవుని మాట శ్రద్ధగా ఆలకించాలి. అలా ఆలకించటం ద్వారా ఇక్కడ మనం చూస్తున్నాం, దేవుని మాట ఎప్పుడైతే నువ్వు ఆలకిస్తున్నావో ఆ ఆలకించిన మాట నేను ఏం చేస్తుందయ్యా అన్నట్లయితే దీర్ఘాయుష్లోనికి నడిపిస్తుంది. ఈ దీర్ఘాయుష్ను గురించి ఎఫెసీయులకు రాయబడిన పత్రికలో 6వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చూసినప్పుడు, మనం తల్లిదండ్రులతో బిడ్డలతో తల్లిదండ్రులు మాటలు చెబుతూ నీ దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిదండ్రులను నీవు సన్మానించుము అన్నారు. ప్రియులారా, ఎప్పుడైతే కుటుంబాల్లో కలహాలు లేకుండా ఉన్నాయో, ఈరోజు ఆస్తిపాస్తుల కోసం, ఆదాయాల కోసం రకరకాలు విభేదించి ప్రేమలు, అన్యోన్యతలు మర్చిపోయి, కన్న తీపి మర్చిపోయి ఈ మధ్యకాలంలో మనం వీడియోస్లో చూస్తూ ఉన్నాం. కన్న కొడుకు తల్లిని కాలుతో తన్నినటువంటి భయంకరమైన సంఘటన. దేని కొరకు అన్నట్లయితే యెహోవా మాట వినకపోవటం వలన.
ఇప్పుడు కాలుతో తల్లిని తన్నినటువంటి ఆ వ్యక్తి తన బిడ్డలు ఏం నేర్చుకుంటారు తన నుంచి? తన వృద్ధాప్యంలో అనారోగ్యంలో ఉన్నప్పుడు తండ్రిని ప్రేమగా చూడాలనే పాఠం ఏమైనా ఆ బిడ్డలు నేర్పబడతారా? ఖచ్చితంగా ఆ పాఠం నేర్చుకోరు. ఆ బిడ్డలు నేర్చుకునేది ఏమిటంటే, ఒక వయసు వచ్చాక తల్లిని కానీ తండ్రిని కానీ ఆస్తి అందించే సాధనంగా చూడాలి తప్పించి ప్రేమ అందించేటటువంటి స్థితి చూడకూడదనేటువంటి చెడ్డ పాఠాన్ని వాళ్ళు నేర్చుకుంటారు. ఎందుకంటే ఆ తండ్రి ప్రవర్తించినటువంటి తీరు ఆ బిడ్డలు నేర్చుకుంటారు. రేపొద్దుట ఇప్పుడు ఆ తల్లి, గాయపడినటువంటి తల్లి ఖచ్చితంగా దీర్ఘాయుష్మంతురాలుగా ఉండకపోవచ్చు. కారణం ఏమిటంటే కొడుకు తన్నినటువంటి గాయాన్ని బట్టి కావచ్చు, లేకపోతే మానసికంగా కృంగిపోయిన దాన్ని బట్టి కావచ్చు. ఆమె తన ఆయుష్ అనేటువంటిది పూర్తిగా జీవించటానికి అవకాశం ఉండదు. కొడుకుగా తన తల్లికి అలాంటి భద్రత కల్పించలేకపోయాడు. అంటే మనశ్శాంతిని కానీ శారీరక బలాన్ని కానీ కాపుదలను కానీ ఇవ్వవలసిన కొడుకే అలా ప్రవర్తిస్తే ఆ తల్లి బెంగపెట్టుకుని మరణించవచ్చు. అయితే ఆ క్రమం అనేది ఏది విత్తుతాడో అదే కోస్తాడు. ఇప్పుడు తన బిడ్డలు కూడా తర్వాత తరం ఇతను ఒక రోజుకి తల్లి వయసు వృద్ధాప్యంలోకి రాకపోతాడా? అప్పుడు ఆ బిడ్డలు ఎలా ప్రవర్తిస్తారు? అప్పుడు మాత్రం బిడ్డలు అయ్యో నా తండ్రిని కాలు కింద పెట్టకుండా చూడాలని అనుకోరు కదా. తండ్రి నేర్చిన పాఠాలే ఆ బిడ్డలు నేర్చుకుంటారు. అంటే అతడు దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలి, వృద్ధాప్యంలో కూడా సంతోషంగా ఉండాలి అంటే తన కుటుంబాన్ని ఆ వాతావరణంలో నడిపించాలి. అంటే తల్లిని తండ్రిని గౌరవించి సన్మానించే కొడుకుగా ఉన్నట్లయితే ఆ పాఠాలు తన బిడ్డలకు కూడా ఉంటాయి కదా. ఉదాహరణకు అనుకుందాం, తల్లిని కాలుతో తన్నాడు, రేపు తన బిడ్డలతో బాబు తల్లిని తండ్రిని సన్మానించు అని అన్నాడే అనుకోండి, పాఠం చెప్తుంటే ఆ బిడ్డలు నవ్వుతారు. ఎందుకంటే నువ్వు సన్మానించావా? నీ తల్లిని నువ్వు ఎలా కాలుతో తన్నావో మేము చూడలేదా? ఈ మధ్యకాలంలో ఒక కోడలు మామయ్య గారిని, సొంత మామగారిని కర్రతో కొడతాం చూస్తున్నాం. విచిత్రమైన పనులు చూస్తూ ఉన్నాం. అంటే యెహోవా మాట ఆలకించకపోవటం వల్ల జరిగే మాట ఏమిటో చూస్తున్నారా? దీర్ఘాయుష్మంతులు కాకపోవటానికి ఆ కుటుంబం తర్వాత కాలంలో రణరంగం అవుతుంది. అంటే ఎప్పుడైతే ఇలాంటి ఆలోచనలు వచ్చాయో ఆ కుటుంబాల్లో ప్రేమ లేవిక, ఆ కుటుంబంలో ఆస్తి సంపాదించుకోవటం, ఆ కుటుంబాల్లో అహంకారము గర్వం ఇలాంటి చోట మనశ్శాంతి లేని కుటుంబంలో ఏ మనిషి అయినా ఎంత సంతోషంగా జీవించగలుగుతాడు? కనుక దేవుని వాక్యం చెబుతుంది, సంతోషకరమైనటువంటి జీవితానికి ఆయన మాట శ్రద్ధగా వినాలి. ప్రియులారా, ఈ అంశాన్ని కొన్ని వారాల పాటు మనం కొనసాగించబోతున్నాం. శ్రద్ధగా వాక్యాన్ని వినండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ వాక్యాన్ని సువార్తలో భాగంగా అనేకులతో పంచి మరి దేవుని దీవెనలు పొందుకోవాలని కోరుతూ ఉన్నాను. ప్రార్థించుకుందాం. కృపగలిగిన దేవ, ప్రేమ నమ్మకం కలిగిన దేవ, మీ ప్రేమను బట్టి వందనాలయ్యా. జీవార్థమైన మాటల చేత మమ్మను బలపరిచి సంతోషకరమైన జీవిత రహస్యాలను మాకు తెలియపరుస్తున్నారు. అవునాయన, ఆ రీతిగా జీవించటానికి కృప దయచేయండి. విన్న వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా నాయన ఆ ప్రకారంగా జీవించటానికి కృప దయచేయండి. విన్న బిడ్డలందరినీ దీవించండి అయ్యా. ఇదిగో నాయన, వాక్యం ద్వారా ఇకను ఆత్మీయ లోతులోనికి మమ్మల్ని నడిపించి మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.